వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారంలో స్వరం మార్చారు. నిన్న మొన్నటి వరకు తీవ్ర స్వరంతో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జగన్ స్వరంలో ఇవాళ కొంత ఆర్ద్రత కనిపించింది. సొంత నియోజకవర్గం పులివెందుల్లో నామినేషన్ వేయడానికి ముందు నిర్వహించిన రోడ్ షోలో ఓటర్ల సానుభూతి పొందేందుకు జగన్ ప్రయత్నించారు. ఎన్నికల్లో ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు దహనాలు, హత్యలకు ఆదేశాలిచ్చారంటూ ప్రజల మనోభావాలను వైసీపీకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. కడప జిల్లాలో వైసీపీ పెద్ద నేతలందరినీ అరెస్ట్ చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేసిన జగన్ ఇదే జరిగితే ప్రజలే వైసీపీకి అండగా నిలవాలని ఒకంత విన్నప ధోరణి ప్రదర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన జగన్ పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రతిపక్షం ఓట్లు చీల్చేందుకు చంద్రబాబు నాయుడు జనసేనను సృష్టించారన్న వాదాన్ని జగన్ వినిపించారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి నిన్ననే ఆదేశాలు ఇచ్చాడట వాళ్ళకి సంబంధించిన మనుషులందరికీ. రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల్లో దహనానికి రెడీ కాండి, హత్యలకు రెడీ కాండి, 3 రోజుల్లో మీరంతా రెడీ కాండి, నేరాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ సిపిపై నెట్టేద్దాము అని చెప్పి నిన్ననే ఆదేశాలు ఇచ్చాడట. అంటే దాని అర్థం వీళ్ళ పాలన మీద వీళ్ళు ఓట్లు అడిగే సత్తా వీళ్ళకి లేదు. అబద్ధాలతో, మోసాలతో ప్రజలు విసిగెత్తిపోయారన్న సంగతి వీళ్ళకు తెలుసు. కాబట్టి ప్రజల దృష్టిని మరల్చడానికి ఎన్నికలంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలన మీద ఎన్నికలు జరగకుండా కేవలం కడపలో హత్య రాజకీయాల మీద ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అని చెప్పడానికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు పన్నుతా ఉన్న ఈ కుట్రలు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. మీ అందరితో కూడా చెప్తా ఉన్నా, ఎటువంటి అన్యాయాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు, ఎటువంటి అన్యాయపు కేసులు పెట్టినా చంద్రబాబు నాయుడు గారు, ఎటువంటి అన్యాయపు అరెస్టులు చేసినా చంద్రబాబు నాయుడు గారు, మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, సంయమనం పూర్తిగా కూడా ఎక్కడా కూడా దాటకుండా చూసుకోండి. పూర్తిగా ప్రశాంతంగా ఉండాలి. ఎన్నికలే మనకు కనిపించాలి. ఆ ఎన్నికల్లో బహుశా పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు ఎవ్వరూ కూడా ఉండరేమో, బహుశా అందరినీ అరెస్ట్ చేసి పడేస్తారేమో, నాకు తెలియదు. కానీ గ్రామాలలో ఉండేది మీరు. అన్యాయంగా అరెస్టులు జరిగితే మాత్రం, అన్యాయం ఒక స్థాయి దాటితే మాత్రం రావణుడి పాలన అంతం కావాలంటే అది వానరుల చేత జరిగింది అన్న సంగతి మాత్రం ఖచ్చితంగా మర్చిపోకూడదని చెప్తా ఉన్నా మీ అందరితో. కడప జిల్లాలో గెలిచలేము అన్న నిర్ధారణలో వాళ్ళు ఉన్నారు. ఆ నిర్ధారణకు వచ్చిన తర్వాత కుట్రలు చేసే కార్యక్రమం, కుతంత్రాలు చేసే కార్యక్రమం ఒక కడప జిల్లానే కాదు, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల మోసాల పాలన, అబద్ధాల పాలన, అన్యాయాల పాలనతో ఇవాళ రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా డిపాజిట్లు పోయే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల మధ్య కుట్రలకు తావు లేపారు. తన పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో భాగంగానే తన పార్ట్నర్తో ప్రతిపక్షంగా ఉన్న మా మీద తానే స్క్రిప్ట్ చదివిస్తాడు. పార్ట్నర్ ఎవడో తెలుసు కదా, ఒక సినిమా యాక్టర్. చంద్రబాబు నాయుడు గారే స్క్రిప్ట్ రాస్తారు, డైలాగులు కొట్టిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆదేశిస్తే ఆయన అలా చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన అభ్యర్థుల్ని ప్రకటిస్తాడు. చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్కు సినిమా నిర్మాత చంద్రబాబు గారే, డబ్బులు చంద్రబాబు గారే, డైలాగులు ఆయనయే, అభ్యర్థి నిర్ణయము ఆయనే. బీఫాములు ఒక్కటే మాత్రమే ఆయన యాక్టర్తో పెట్టిస్తాడు, ఆ పార్ట్నర్తో పెట్టిస్తాడు.